మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం నవరాత్రులలో వస్తుంది కనుక నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది. నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల వద్దన్న కోట్లు వచ్చి పడతాయి. నిమ్మకాయ చాలా శక్తిని కలిగి ఉంటుంది. నిమ్మకాయను దేవి ఆరాధనలో ఖచ్చితంగా ఉపయోగించాలి. నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. మీకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించటం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఈ నివారణలలో నిమ్మకాయ ముఖ్యమైంది. ఈ దేవీ నవరాత్రులలో మీ కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మన హిందువులు ఏ పని మొదలుపెట్టినా నిమ్మకాయను ఉపయోగిస్తారు. బైక్ కొన్నా, కారు కొన్నా, కొత్తగా ఇల్లు కట్టినా పూజల్లో నిమ్మకాయల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తూ ఉంటారు. అయితే వాటిని ఆయా సందర్భాల్లో విరివిరిగా వినియోగిస్తూ ఉంటారు. నిమ్మకాయలో ప్రతికూల శక్తులు, చెడు కళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటూ ఉంటారు. దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటూ ఉంటారు. గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు. అమ్మవారికి 108 నిమ్మకాయల మాల చాలా ప్రీతి. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం రోజు రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ సంవత్సరమంతా మీకు శత్రుబాధలు, అపజయాలు అనేవి ఉండవు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం నాడు నిమ్మకాయతో 2 పరిహారాలు చేయాలి. ఇవి చేయటం వల్ల మీకు ఉన్న సమస్యలు, కష్టాలు అన్నీ పోతాయి. ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు. నిమ్మకాయలకు దిష్టి దోషాలను తొలగించే అపారమైన శక్తి ఉంది. చిన్నవారికి కానీ పెద్దవారికి ఆరోగ్య సమస్య వస్తే ఇంట్లోని పెద్దవారు వారికి దిష్టి తీయమని చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో చాలామంది ఉప్పును ఉపయోగిస్తారు. కానీ నిమ్మకాయతో దిష్టి తీస్తే ఇంకా మంచిది. నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు ఎవరైతే చేస్తారో వారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం రోజు నిమ్మకాయతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను బంగారు నగలు తయారు చేయటంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా నడుముకి ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ కూడా అతని చేత నగలు చేయించుకోవాలని ఉబలాట పడుతూ ఉండేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు. కానీ అతను అపర శివభక్తుడు. విష్ణువు పేరు వినటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. దానివలన అతను కేవలం శివభక్తులకు మాత్రమే నగలు చేసేవాడు. అది కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోవటం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ, రాజ్యాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువుకు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకు స్వామి కలలో కనబడి కోవెల కట్టమని ఆదేశించినట్లుగా చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు. దాంతో మహారాణి గారికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె
చెలికత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య గారు చేసిన నడుముకి పెట్టుకునే నగలు తెప్పించి రాణిగారికి చూపించింది. ఆ నగలందం చూసి మహారాణి మైమరిచిపోయింది. శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించి శివయ్యను పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుని తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు. ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది. అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకుని శివయ్యతో ఇలా చెప్పారు: శివయ్య, ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికి ఈ నగ చేసి ఇవ్వు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ శివయ్య, నేను విష్ణు ఆలయంలోనికి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు, మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారంగా నగ చెయ్యసేయి చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారంగా నగ చేసి అందజేసి అతనికి తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. రాణి ఆలియా పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తెడు చిన్నది అయ్యింది. మళ్ళీ మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇమ్మంది. శివయ్య మళ్ళీ చేసి ఇచ్చేశాడు. మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్యే ఆశ్చర్యపోయాడు. కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా, దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని ఆలయం లోపలికి రా, మేము నీకు సహాయం చేస్తాం అన్నారు. శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకుని గుడికి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కొలత తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్లయింది. శివయ్య ఉలిక్కిపడి, ఇదేమిటి, ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కున కళ్ళు మూసుకొని మళ్ళా కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధనారీశ్వరుల్లాగా తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణువు, కళ్ళు మూస్తే శివుడిలా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకే కన్ను విప్పు అయింది. వెంటనే చెంపలు వాయించుకుంటూ, స్వామి, ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించేవా? శివకేశవులు ఒక్కరే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ దీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు. ఇహపై నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ముందుగా మహారాణి తేరుకుని, శివయ్య, నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజెప్పారు. ఇకపై ఎవ్వరూ కూడా శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం వేయించుతున్నాను అని ప్రకటించింది. ప్రజలందరూ కూడా హర్షం ప్రకటించారు. ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అతికినట్లు సరిపోయింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ కూడా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం దాదాపు అందరికీ తెలిసిందే. అదే నిమ్మకాయ దీప పరిహారం. ఇది మంగళవారం రాహుకాల సమయంలో గుడిలో వెలిగించాలి. మీ ఇంటికి దగ్గరలో అమ్మవారికి సంబంధించిన ఏ గుడి ఉన్నా ఆ గుడి దగ్గరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మీరు గుడికి వెళ్ళే ముందే ఒక నిమ్మకాయను తీసుకుని వెళ్ళండి. నిమ్మదీపం వెలిగించడానికి కావలసినవి తీసుకొని గుడికి వెళ్ళి అమ్మవారికి దర్శించుకోండి. ఆ తర్వాత గుడిలో ఏదో ఒక ప్లేస్లో కూర్చొని నిమ్మ దీపాన్ని తయారు చేసుకొని వెలిగించండి. దీపం వెలిగించాక మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని
మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. తల్లి, మాకు ఫలానా సమస్య ఉంది, తల్లి నాకు ఫలానా మనిషి వల్ల కష్టం వచ్చింది అని చెప్పుకోండి. ఆ తర్వాత దీపం కొండెక్కే వరకు అక్కడే ఉండి ఇంటికి రావాలి. నిమ్మ దీపం వెలిగించిన తర్వాత మనసులో అమ్మవారి నామాన్ని జపించాలి. నిమ్మ దీపాన్ని వెలిగించిన వారు నాన్ వెజ్ తినకూడదు. అంటే మనలో కొంతమంది నవరాత్రుల్లో నాన్ వెజ్ తినరు, కొందరు తింటారు. కానీ ఈ నిమ్మ దీపం వెలిగించిన వారు మాత్రం నాన్ వెజ్ను అస్సలు తినకండి. అలా తింటే మీకు కీడు జరుగుతుంది. ఇక నిమ్మకాయతో ఇంకొక పరిహారం చేయాలి. అది రాత్రి సమయంలో చేసుకోవాలి. ఈ పరిహారం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇల్లు మీకు అనుకూలంగా మారుతుంది. రేపు మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఒక నిమ్మకాయను తీసుకోండి. దానిని సరిగ్గా కట్ చేసి ఒకదానికి బాగా కుంకుమను, మరో ముక్కకు బాగా పసుపును రాయండి. లేదా పసుపు కుంకుమ విడివిడిగా ఒక గిన్నెలో తీసుకొని అందులో వాటర్ పోసి వాటిని చిక్కగా పేస్ట్ లాగా చేసి అందులో కట్ చేసిన నిమ్మకాయ ముక్కలను విడిగా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఇల్లంతటా తిరగండి. చివరిగా ఇంటి బయట గుమ్మం దగ్గర ఈ ముక్కలను పెట్టాలి. గుమ్మం బయట కుడివైపుకు ఒక నిమ్మకాయ బద్దను, ఎడమవైపు ఇంకో నిమ్మకాయ బద్దను పెట్టి అక్కడే నిలబడి అమ్మవారికి మనస్సులో తలుచుకోండి. మన ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారేలాగా చూడు తల్లి, మా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యపరంగా బాగుండేలాగా చూడు తల్లి అని చెప్పుకోండి. ఈ పరిహారం మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలను తొలగించేస్తుంది. నిమ్మదీప పరిహారం మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించేస్తుంది. ఈ 2 పరిహారాలు చాలా శక్తివంతమైనవి. ఇవి మీ జీవితంలోని కష్టాలను తొలగిస్తాయి. జాతకపరంగా ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది నవరాత్రుల్లో వచ్చే మంగళవారం. దీనినే అసలు వదలకండి. మీరు సంవత్సరం అంతా నిమ్మదీపం వెలిగించకపోయినా పర్వాలేదు, కానీ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం మాత్రం ఖచ్చితంగా ఆ నిమ్మదీపం వెలిగించండి. అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ 2 పరిహారాలు చాలా శక్తివంతమైనవి. నమ్మకంతో ఈ పరిహారం చేస్తే చాలా త్వరగా ఫలితాలను పొందుతారు. మరి ప్రతి ఒక్కరూ రేపు నవరాత్రుల్లో వచ్చే మంగళవారం నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాలను చేసి ఆనందంగా జీవించండి. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసు, ఇత్తడి గ్లాసు, స్టీల్ గ్లాసు, రాగి గ్లాసులో ఇలా ఏ గ్లాసును అయినా సరే తీసుకోవచ్చు. తీసుకుని దానిలో అత్తరును వేయండి. అత్తరు అంటే సువాసన కోసం వాడుతారు కదా, అది అత్తరు అని, సెంటు అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఇలా మీ దగ్గర ఏ అత్తరు ఉంటే ఆ అత్తరును గ్లాసులో వేయండి. ముఖ్యంగా గులాబీ వాసన వచ్చే రోజ్ సెంటు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి రోజ్ సెంటు ఉంటే అది వేయండి. ఇలా ఏదో ఒక సెంటు వేయండి. ఈ సెంట్లో చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత కొంత గంగాజలాన్ని కానీ లేదా నార్మల్ వాటర్ని కానీ పోయండి. ఒక 1/2 గ్లాసు నీళ్లు పోస్తే సరిపోతుంది. అలా పోసి బాగా మిక్స్ చేయండి. ఆ నీళ్లు ఎర్ర రంగులోనికి మారుతాయి కదా. ఈ ఎర్ర నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల మీద చల్లే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే మెయిన్ డోర్ గుమ్మం మీద చేతితో చిలకరించి మాకు ఉన్న ధన సమస్యలు పోయి ధనలాభం కలగాలి, ధనం కలిసి రావాలని నమస్కారం చేసుకోండి. తర్వాత మిగిలిన నీటిని ఇంట్లోని మిగతా గుమ్మాలపై చల్లండి. మంగళవారం సాయంత్రం 6:15 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి. చాలు, గంటలో మీకు ఏదో ఒక మంచి అయితే మాత్రం జరుగుతుంది. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం రోజు సాయంత్రం గుమ్మంపై ఈ నీటిని చల్లి లక్ష్మీ కటాక్షంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.